గారు గెలిచిన తర్వాత గంగదేవపల్లికి వెళ్ళి గంగదేవపల్లిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ని ఆదర్శంగా తీసుకొని ఎట్లా డెవలప్ అయింది, అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా ఇక్కడ గుర్తింపు వచ్చిందని, అన్ని గ్రామాలు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేసాడు. అక్కడ 27 కమిటీలు వేసుకున్నాము, అట్లా డెవలప్ అయిందంటే అది నేర్చుకుని వచ్చి సర్పంచ్లకు ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే, గంగదేవపల్లి లెక్క మీరు కూడా అవార్డులు తెచ్చుకోండి, గంగదేవపల్లిని ఆదర్శంగా తీసుకోండి, ఇట్లా కమిటీలు వేసుకోండి, 6-7 కమిటీలు వేసుకొని, ఒక గ్రీన్ కమిటీ వేసుకోండి, ఒక వాటర్కు కమిటీ వేసుకోండి, పవర్కు కమిటీ వేసుకోండి, అగ్రికల్చర్కు కమిటీ వేసుకోండి చెప్పిండు. అట్లా చెప్పి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇలా ఏ జిల్లాలు చూసినా ఒక 20 గ్రామాలకు అవార్డులు వచ్చేటివి. దేశవ్యాప్తంగా 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20కి 20 తెలంగాణలో వచ్చినాయి. గట్ల చెప్పిర్రు సర్పంచ్లకు. కానీ ఇదేంటిది? ఒక ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, సర్పంచులు అంటే గ్రామానికి ప్రథమ పౌరులు. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరులకు సన్మానం చేసి, అక్కడ మహిళలు కూడా ఉన్నారు సర్పంచులు, మహిళా సర్పంచులు మొట్టమొదటి సన్మానము వాళ్ళు చార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో సన్మానం. అంటే ఏం మాటలు, మంచి మాటలు చెప్తారు అని చెప్పి ఇంటికాడ చెప్పి పిల్లలు చెప్పొచ్చుంటారు, ఇలా ముఖ్యమంత్రి గారి సన్మానం ఉంది పోతున్నామని. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష గ్రామ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇదా? లాగుల తొండలు జొరిస్తా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీక్తా, బొంద పెడతా, సస్తడు సావని చచ్చిపోని, ఇదేందండి చెప్పండి? నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు. మా దేవుడయ్యా అంటారు, సర్పంచ్ మా దేవుడయ్యా అంటారు, ఓ జడ్పీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఓ ఎంపీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఎమ్మెల్యే మా దేవుడయ్యా అంటాడు. ఓ పెళ్లిళ్ళు చేపిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తుండు, ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పి దైవంతో పోల్చుకుంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా? చరిత్ర ఉందా? రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా? నీలం సంజీవ్ రెడ్డి లాంటి వ్యక్తులు మన తెలుగు గడ్డ మీద ఉన్నారు. వాళ్ళు దేశానికి ఏ రకంగా సందేశం ఇచ్చారు, ఎట్లా ఉండాలి రాష్ట్రపతి, ఎట్లా ముఖ్యమంత్రి ఉండాలి. మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఎన్టీ రామారావు మాట్లాడిండు గొప్పగా. నా తెలంగాణ కోటి రత్నాల వీలని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి? పేగులు మెడకేసుకోవడం ఏంది, తొండలు జొరించడం ఏంది? ఇప్పుడు సర్పంచ్లు పోయి వాళ్ళ పిల్లలు అడుగుతారు అనుకో, తొండలు జొరిస్తామని చెప్పిండు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి? ఖచ్చితంగా సర్పంచులు పిల్లలు అడుగుతారు, ఇంటి కుటుంబ సభ్యులు అడుగుతారు, ఊళ్ళో అడుగుతారు, గ్రామాల్లో ఏం చెప్పిండే ముఖ్యమంత్రి గారు, ఎన్ని పైలు ఇస్తానంటే ఏమన్నా చెప్తే తొండలు జొరియమన్నాడు, కేసీఆర్ గారిని సావమన్నాడు, కేసీఆర్ గారిని ఇంకా వాళ్ళని ఇట్లా అన్నాడు అని చెప్పుకుంటే అంటే పిల్లలకు నేర్పాల్సిందిదా? ఒక విద్యాశాఖ మంత్రి కూడా కదండి మీరు. ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరుడిగా, ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? ఆలోచన చేయండి. ఒకసారి చరిత్ర చూడండి. పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు వారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చిన్న లెక్క తప్పు చెప్తే ఇంటికి పోయి సరి చేసుకొని, అరే నేను ఆ తప్పు చెప్పిన లెక్క అని చెప్పి మళ్ళా నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో క్షమాపణ చెప్పిండు. చూడండి ఒకసారి, క్షమాపణ చెప్పి నేను నాకు చిన్న తప్పు మాట్లాడినా, ఒక లెక్క తప్పు అయిందని చెప్పి క్షమించండి అని చెప్పి సభకు క్షమాపణ అడిగిండు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవరావు గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసేసాడు, మీ సంస్కారం ఇంత గొప్పదయా అని. మరి అలాంటి కేశవరావు గారు ఇలా సలహాదారుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. మరి కనీసం కేశవరావు గారన్నా ముఖ్య సలహాదారుగా ఉన్నారు కదా, కేశవరావు గారన్నా సలహా చెప్పాలి కదా, అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దని.
నేను సలహాదారుగా లేనప్పుడు ఏం మాట్లాడితే నడిచింది, కానీ ఇట్లా మాట్లాడొద్దు. నేను ఇంత అనుభవంతో చెప్తున్నా. ఒకనాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు ఇట్లా మాట్లాడితే ఇంటికి పోయి నేను చాలా సత్కరించి వచ్చిన, ఇంత గౌరవం అని, ఇంత గౌరవప్రదమైనటువంటి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనేటువంటివి. మరి ఇలా ముఖ్యమంత్రి మీరు ఇట్లా మాట్లాడితే మీరు సలహాదారుగా ఉండి ఎట్లా అని వారైనా చెప్పాలి కదా. గొప్ప గొప్ప నాయకులు దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎవరు చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి కానంత వరకు ఏం చేసినా నడుస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సీటుకి గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి అనే సీట్ అనేది చరిత్రలో మిగులుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరెవరు ఏం మాట్లాడారు ఏం చేసినది ఉంటుంది కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు ఆ రకంగా మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. అడగండి, ఎవరైనా అడగండి. 10 మంది సలహాదారులలో ఒక్కరైనా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పమని చెప్పండి. పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? 2.5 లక్షల మంది టీచర్లు ఉన్నారు. రోజు స్కూల్ 2వ గంట గట్టగానే ప్రార్థన అయిపోగానే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులపైన చర్చ ఉంటుంది. నిన్న ఏం జరిగిందని నిన్న ముఖ్యమంత్రి గారికి సన్మానం చేసిండు. నిన్న ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు సన్మానం చేసి గొప్ప ప్రసంగం ఇచ్చిండు. ఇట్లా మాజీ ముఖ్యమంత్రి గారికి తొండలేమన్నాడు, సావమని చెప్పిండు, పేగులు మెడగేసుకోమని చెప్పిండు. అంటే ఏంది అసలు? ఏంది ఈ బూతు పురాణం? ఏంది బూత్ శాస్త్రం? ఏంది బూతు? మాకు బూత్ కమిటీలు ఉండేవి ఎలక్షన్లో, కానీ ఈ బూత్ కమిటీలు ఏందో నాకు అర్థం కాలేదండి. ఎక్కడ చూలే. నందిని సిద్ధారెడ్డి గారిని, తర్వాత జూలూరి గౌరీశంకర్ గారిని మేము రచయితల వేదిక అధ్యక్షులు అని చెప్పి సాంస్కృతిక రకరకాల సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళందరూ కవులు, పెద్ద పెద్ద మహనీయులు పుస్తకాలు తెలంగాణ చరిత్ర వెలికితీసి రాసిండ్రు. కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణలో ఈ బూత్ శాస్త్రం గురించి అయితే ఇక్కడ రాయలే. ఒక బూత్ శాస్త్రం అన్న పెట్టాల్సిందేమో. బూత్ శాస్త్రం పెట్టి పిల్లలకు బోధించాలి. అది కూడా వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళకు ఈ భాష. కొత్తగా బూత్ శాస్త్రం అనుకొని పిల్లలు కూడా బోధిస్తే ఇది కూడా ఒక అనవాయితీ అయిపోతుంది. ఇది మన మామూలే మాట అని చెప్పేసి. ఒక గౌరవమైన ప్రదంలో గౌరవమైనటువంటి పదవిలు ఉన్న తర్వాత ఎంతో గౌరవంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటిది పరిగణలోకి తీసుకోవాలా. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మరి మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండని మీరు కూడా అన్నారు. కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండా బరాబర్ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని. మరి కేసీఆర్ తెలంగాణ రాకుంటే తేకునింటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవాడా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేదా? మీరు హోంమంత్రి అని అయ్యేదా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా? మీ ఇంట్లో చర్చించండి. ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేమడి తిరుగుతూ ఉన్నారు. ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా.